దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు మధ్యతరగతి కుటుంబాలను ఇంటి యాజమాన్యం నుంచి దూరం చేసి అద్దె ఇళ్లకే పరిమితం చేస్తున్నాయని రాయిటర్స్ పోల్ తెలిపింది. భారత రెసిడెన్షియల్ మార్కెట్ పరుగులు తీస్తున్న చాలా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి యాజమాన్యం కల మరింతగా కిందకు జారిపోతోందని పేర్కొంది. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, స్తబ్దుగా ఉన్న వేతన వృద్ధి, సరసమైన గృహాల కొరత ఎక్కువ మందిని అద్దె మార్కెట్లోకి నెట్టివేస్తున్నాయని పలువురు నిపుణులు రాయిటర్స్ పోల్లో అభిప్రాయపడ్డారు. మన దేశంలో సగటు ఇళ్ల ధరలు గత దశాబ్దంలో రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. ఈ సంవత్సరం 6.3%, 2026లో 7% మేర పెరగవచ్చునని అంచనా. 2024లో ఇది 4% పెరిగింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రాపర్టీ ధరల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాయిటర్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గృహ రుణం వడ్డీ రేట్లు కాస్త తగ్గినప్పటికీ ప్రాపర్టీ విలువలు పెరగని నేపథ్యంలో ఈఎంఐలు చాలా మందికి అందుబాటులో లేవు. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారి సగటు వయసు 30 నుంచి 40 మధ్యలో ఉంటోంది. అదే సమయంలో స్తోమత అంశం రియల్ రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటు ధర ఇళ్ల సరఫరా పెరిగే వరకు భారతదేశ అద్దె మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు మన దేశం దాదాపు 10 మిలియన్ల ఇళ్ల కొరతను ఎదుర్కొంటోందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రస్తుత ధోరణులు కొనసాగితే 2030 నాటికి ఈ అంతరం 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఆదాయం కలిగిన గృహ కొనుగోలుదారుల కారణంగా లగ్జరీ గృహాల డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ అందుబాటు ధర గృహాల సరఫరా వేగాన్ని కొనసాగించడంలో మార్కెట్ విఫలమైంది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు ఇల్లు కొనాలనే ప్రణాళికను వాయిదా వేసుకుని అద్దెల వైపు మొగ్గు చూపుతున్నారు. గృహాల కొరత నిజమే. గత 3-4 సంవత్సరాలుగా అందుబాటు ధర గృహాల సరఫరా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇది కాబోయే కొనుగోలుదారులను అద్దె ఇళ్ల వైపు నెట్టివేస్తోంది. 7-8% గృహ రుణ రేట్లతో పోలిస్తే సంవత్సరానికి 2-3% గృహ అద్దె ఖర్చుతో కలిపి తగ్గుతున్న సరఫరా అద్దెను ఆచరణీయమైన ఎంపికగా చేస్తోంది అని నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ రీసెర్చ్ వివేక్ రతి పేర్కొన్నారు. అలాగే గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్ముడు పోని జాబితా 19% మేర 1.40 లక్షల యూనిట్ల నుంచి 1.13 లక్షల యూనిట్లకు తగ్గింది.